వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని కలెక్టర్ ఇచ్చిన టార్గెట్ ప్రకారం అన్ని గ్రామాలలో మొక్కలు నాటి భవిష్యత్తు తరాలకు మంచి వాతావరణాన్ని అందించాలని భూపాలపల్లి జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని 100 పడకల ఆసుపత్రిలో పచ్చదనం స్వచ్ఛదనం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు హాజరై మొక్కలు నాటారు. వారితో పాటు 100 పడకల ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నవీన్ పాల్గొన్నారు. స్కూల్ పిల్లలతో మొక్కలు నాటించినట్లు తెలిపారు. అదేవిధంగా ఆసుపత్రికి మరిన్ని సౌకర్యాల కృషి కోసం అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ అధికారులు, వైద్యాధికారులు, భూపాలపల్లి సిఐ నరేష్, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. మన జిల్లాలో వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా ఈరోజు 100 బెడెడ్ హాస్పిటల్లో మొక్కలు నాటడానికి ఏర్పాటు చేయడం జరిగింది. మన జిల్లా టార్గెట్లో దాదాపుగా 84% ఈ రోజు వరకు పూర్తి చేయడం జరిగింది. ముఖ్యంగా సింగరేణి, అదేవిధంగా మున్సిపాలిటీ, అదేవిధంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, ట్రైబల్ వెల్ఫేర్, ఈ 4 డిపార్ట్మెంట్లు వెనకబడి ఉన్నారు మొక్కల నాటడంలో. అందుకని ఈరోజు ఒక స్పెషల్ కార్యక్రమం పెట్టి హాస్పిటల్లో మొక్కలు నాటినట్టయితే రాబోయే రోజులలో ఈ చెట్లు మంచిగా పెరిగి చక్కగా హాస్పిటల్కి వచ్చే రోగులకు కానీ, అదేవిధంగా వాళ్ళ పేషెంట్స్కి కానీ, అటెండెంట్స్కి కానీ చక్కటి వాతావరణం ఉంటుంది. అదేవిధంగా హాస్పిటల్లో కూడా కొంత చల్లదనాన్ని కూడా ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు ఈ హాస్పిటల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఈ హాస్పిటల్లో రాబోయే రోజుల్లో కూడా కొన్ని ప్రపోజల్స్ కూడా పెట్టడం జరిగింది. ముఖ్యంగా సైడ్ డ్రైన్స్ అది త్వరలో మంజూరు అవుతాయి. సైడ్ డ్రైన్స్ వల్ల ఇక్కడ నీళ్లు నిలబడకుండా బయటికి వెళ్ళిపోయే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నాం. అదేవిధంగా వన మహోత్సవంలో భాగంగా మన జిల్లా టార్గెట్ని ఈ నెల ఆఖరికల్లా పూర్తి చేయమని జిల్లా కలెక్టర్ గారు సంబంధిత శాఖాధికారులకు అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా మున్సిపాలిటీ వాళ్ళు మన దగ్గర దాదాపు సుమారు 7,000 చెట్లు టార్గెట్తో ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. ఇవాళ 200 చెట్లు పెడుతున్నాము. ఈ కార్యక్రమంలో భాగంలో ఏంటంటే స్కూల్ పిల్లల్ని ఇన్వాల్వ్ చేసి ప్లాంట్ ఏ ట్రీ, ఓన్ ఏ ట్రీ అనే కాన్సెప్ట్ తీసుకున్నాము. అంటే పిల్లలతో ఒక ట్రీ పెట్టించేసి ఓన్ ద ట్రీ, అంటే ఫ్రీక్వెంట్గా మీరు విజిట్ చేసి పిల్లలలో ఒక డెవలప్మెంట్, ఒక పాజిటివ్ యాటిట్యూడ్ డెవలప్ చేయడం కోసం ఓన్ ద ట్రీ అని అంటే వాళ్ళు రెగ్యులర్గా వచ్చి మీరు పెట్టిన చెట్టు ఎలా పెరుగుతుందో మీరే కేర్ తీసుకోవాలి, మీరే కన్సర్న్ అని చెప్పేసి మోటివేషన్ ప్రోగ్రాంలో భాగంగా అడిషనల్ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. సో పిల్లలందరూ చాలా ఎంతూజియాస్టిక్గా పాల్గొన్నారు. అండ్ వీ ఫీల్ ఇట్లనే కంటిన్యూ చేసి మీ కోఆపరేషన్తో ఇంకో కొన్ని చెట్లు పెడదామనేసి ఒక కార్యక్రమం తీసుకుంటున్నాం. రెండోది ఏంటంటే సార్ చెప్పినట్టు సైడ్ డ్రైన్స్, ఒకటి డ్రైనేజ్ సిస్టమ్ ప్రాబ్లం ఉంది. మూడోది మనకు దాదాపు దసరా వరకు ఒకటి సిటీ స్కాన్ కూడా వస్తున్నది. నిన్ననే గౌరవ ఎమ్మెల్యే గారు రివ్యూ చేశారు దీని గురించి. సో సిటీ స్కాన్ వస్తే మాత్రం ఇంకో కొంచెం మన హాస్పిటల్ డెవలప్ అవుతుందని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి వచ్చి మీరు కవర్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.